ఓకే బాయ్. బాయ్. హలో, సరే నేను వస్తున్నా. ఏంటి రాజుగారు, ఈ ఏరియా ఖాళీ చేయించే వరకు ప్రాణం తీసావు. ఇప్పుడు మా అమౌంట్ ఇవ్వకుండానే బిల్డింగ్ పూర్తి చేస్తున్నావు. అబ్బే మార్కెట్ కొంచెం టైట్ అయ్యి డబ్బుకి ఇబ్బంది అయింది రేటు. ఇప్పుడు ఇద్దామని పిలిపించాను, తీసుకో. తీసుకుపోదండి. నీ ప్లాన్ కరెక్ట్గానే వర్కౌట్ అయింది, కానీ వాడు బయటకు వస్తే నన్ను వదలరనా? నాసురుబాయ్, నువ్వు అని నాన్న లేపేస్తా. ఏంటో లేపేసేది? బచ్చగాడి ఏం చేసి నీకు? నువ్వు పెద్ద పుణిగివా? నోర్మై రైట్, నువ్వు ముందు బయటికి రా, తర్వాత ఆలోచిద్దాం. పదండి, పదరా, పద. ఏంట్రా మన వాళ్ళందరూ పొద్దున హడావిడిగా బయలుదేరారు, ఎవరికన్నా స్పాటా? స్పాటా? హలో, బండి వస్తుందిరా. ఓకేరా. రే విక్రమ్, చాలా పెద్ద తప్పు చేశాను రా. కొడుకు పోయి ఏకాకి అయిపోయావు. ఒక్క కంప్లైంట్ ఇవ్వు, వాడు ఎవడైనా సరే లోపల దోచేస్తాను. కంప్లైంట్ ఇచ్చే అలవాటు నాకు లేదు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. రైట్, యూర్ రైట్. కొడుకు పోతే తండ్రి, తండ్రి పోతే కొడుకు. స్వామి, మొత్తానికి శవయాత్ర మొదలైంది. సావనే. హాయ్, కాంట్రాక్టర్ చేత కేసు వాపస్ చేయించి రైట్ బయటకు వచ్చాడు. నాజర్ని చంపింది మనమేం తెలిసినా కాసింబాయ్ ఏసీపీకి చెప్పలేదంటే ఏదో పెద్ద ప్లాన్లో ఉండుంటాడు. మనం ఈ దందాలో ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత త్వరగా తీసుకున్నామన్నదే ముఖ్యం. రై, ఏమవుతుందని భయంగా ఉందిరా. నేను చేస్తాను కాదురా, ఏ నిమిషం ఏం జరుగుతుందో
ఎవరి చావుని చూస్తాను అని. మనం మన గురించి ఎప్పుడూ భయపడలేదు, బాధపడలేదు. కానీ మనం పోతే ఎంతమంది బాధపడతారో ఇప్పుడు అర్థమవుతుందిరా. తన్ని చూడరా, నాతో బ్రతకడం కోసం చావడానికి కూడా సిద్ధపడింది. పైగా నవ్వి కూడా నిన్ను ఇష్టపడుతుంది కదా. ఆలోచించరా. ఎంతకాలం చంపడమే జీవితం అనుకున్నాను రా, కానీ ఆ చావే మన జీవితంలోకి వస్తుందని భయంగా ఉంది. నువ్వే చెప్పావు కదా కాసింపై కంప్లైంట్ ఇవ్వలేదని. బాబు తప్పకుండా షాప్కి వెళ్ళి వాడు ఏదో చాలా సేపు అయింది, ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూడు. సరేలే, నా మాటిని కొంతకాలం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఆలోచించరా. చెప్పేది నీకే, వెళ్ళి చూడు. ఏయ్, మాట్లాడుతున్నాగా వెళ్ళి లోపలికి. ప్లీజ్ రా, నా మాటిని ఒకసారి ఆలోచించు. ఉం? పండు! రేయ్, పండు! ఆగు! రేయ్, నా కొడుకు ఆగరా, రేయ్! 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 బాలు! నువ్వు వెళ్ళరా. నువ్వు కూడా రా డాడీ. డాడీ నువ్వు కూడా రా డాడీ. నువ్వు వెళ్ళరా. రేయ్! నా కొడుకుని చంపి మీరు బతికుందామనేనా? బాయ్! వద్దు! వాడిని ఏం చేయొద్దు. రేయ్! బాయ్! వాడిని ఏం చేయొద్దు. నీ కొడుకును చంపమంటే చంపించింది నేను. రేయ్! బాలు! తర్వాత నువ్వే. బాలు! బాలు! హే బాలు! ఏంట్రా ఇది? బాలు! హాస్పిటల్కి వెళ్దాం పదా. మనలో ఇంకెవరు చావు చూడకూడదు. బాలు! 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 కాసింబాయికి కనిపెట్టావు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వు ఉన్నావనరా, నువ్వు ఉన్నావనరా.